सर सर और फोटो తీసుకుంటాం सर सर డిప్యూటీ సీఎం గారు 15 ఏళ్ళు కూటమి కలిసి ఉన్నామన్నారు కానీ అధికారులు సహకరించట్లేదు అన్నారు. అధికారులు సహకరించట్లేదు. అధికారులు అన్ని వైపు నుంచి అంటే కొన్ని చోట్ల కొరతలు ఉన్న విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చాలా స్పష్టంగా చెప్పారు ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసికట్టుగా సాగాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ని మనం కలలు కన్న స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2040 నాటికి చేయాలి అంటే కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలని వారి ఉద్దేశం. అధికారులు నేను కూడా వారితో ఏకీభవిస్తున్న ఆ విషయంలో అనేక చోట్ల అధికారులు బిజినెస్ యాజ్ యూజువల్ అంటే చల్తా హై చల్నేదో అనే టైప్లో ఉంటున్నారు. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం నడిచింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేసేవారు కాదు, ముఖ్యమంత్రి ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేవారు కాదు. కానీ ఇవాళ అటువంటి ప్రభుత్వం లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ నిరంతరం కష్టపడుతున్నారు, నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారు. సరే, వారి కష్టానికి అనుగుణంగా అధికారులు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. బాధ్యత తీసుకోవాలి, అడిషనల్ ఈవో ఆయన బాధ్యత తీసుకోవాలి. డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి. దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను, పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది. ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు. ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు. అంటే కంట్రోల్ చేసి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు. పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఇంత క్రౌడ్ గరుడ సేవకి 4 లక్షల మంది పైచిలుకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన 2500 మంది జరిగితే వచ్చింటే ఎందుకు జరిగింది? దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి. ఈవో గారు శ్యామలరావు గారు కానీ అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు. ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు. ఇది రోజువారీ ఏం జరగాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి, దర్శన సౌకర్యాలు కల్పించాలి. ఇది దీని బాధ్యత. ఈ బాధ్యతలో వెంకయ్య చౌదరి గారు కానీ శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు. ఈరోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందువల్ల మేము తిట్లు తింటున్నాం. ఈరోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం, జరిగిన గాయాల్ని మాన్పలేం.